புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தழிந்து కలందు ఈ పాసురం భావం ఏమనగా కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణ యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషణను భవింపగోరు గోపికలందరూ సంకీత స్థలమున ఎప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులనియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు రాలిన 9 వంటి కన్నులు గలదానా, ఇక్కనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడే శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకనూ పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠితో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఈ రథంలో చేరటానికై 7 గోపికలను మేల్కొల్పారు. ఇక 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఈమె నేత్ర సౌందర్యం సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికి శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుభవిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేలుకొల్పుతున్నారు. కిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కానీ ఊరివారు రేపల్లెలో కృష్ణ కీర్తనమే గాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇప్పుడు మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయమించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలని లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదం ఏమాత్రం లేదని చెప్పారు. నామరూపాలు వేరైన తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణులు నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు. ఈ పాసురంలో உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவள் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றாள் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ஏலோ. ఈ పాసురం భావం ఏమనగా, ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్మలను లేపుదునంటివి గదా, ఇంతవరకును పడుకునే ఉన్నావేమి? లేవమ్మా, తెల్లవారిపోయింది. చూడు,
మీ పెరటులోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకులించినవి, కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయములలో భగవదారాధన నిమిత్తమై కోవిల తలుపులు తీయడానికి కుంచుకోవలను, తాళపు చెవులను తీసుకుని వెలుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే గదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీవు పూర్ణురాలవు గదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలే అనగా శ్రీశంఖ చక్రములచే విరజిల్లుచున్న విశాల సుందర భుజములు కలవాణిని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతం ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనువమ్మా అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికను లేపుచున్నది. ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికి అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొల్పారు. క్రిందటి పాసురంలో ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంకనను ఆండాల్ తల్లి ఈ పాసురంలో లేపుచున్నది. తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇంకనూ నిద్రపోవచ్చున్నది ఈ గోపిక. తన పెరట్లోని కలువలను, తామరలను చూసుకొని మురిసిపోతున్నది ఈమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదానుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయములను మరిచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమైనదట్టి ఇట్టి గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నది మన ఆండాళమ్మగారు.